అందరికీ ఒక విషయం అండి, మా పిల్లలందరూ కూడా మెడిటేషన్ చేస్తారండి. ఇది వాస్తవం. ఎందుకంటే ఎవ్రీడే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ స్టార్ట్ చేసి శ్లోకాలు స్టార్ట్ చేసి తర్వాత డాన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తారు. మీరు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి. వీరు కూడా మెడిటేషన్ పీపుల్, వీరందరూ కూడా. ఈ విషయం సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు రాయ జగపతి రాజు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, మీ వంటి వారు ఉండడం వల్ల మా కళాకారులకి ఎంతో నైపుణ్యం పెరిగి ఎంతో విలువ వస్తుంది. పెద్దలందరూ కూడా మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పలు కొడదామా ఈ కళాకారులకి, పిల్లలకి. ఈ మాస్టర్ దగ్గర మన పిల్లలు ఎంతో భద్రంగా చక్కగా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. దీనికి వీళ్ళే ఎగ్జాంపుల్. సో పిఎస్ఎస్ఎం మూమెంట్ లో మనకు దొరికిన మరొక మణిరత్నం. ఎందుకంటే పిఎస్ఎస్ఎం డయాస్ మీద డెడికేషన్ తో చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొక ముఖ్యమైన అంశం, ఇక్కడికి డొనేషన్స్ మీద కార్యక్రమం నడుస్తుందండి. కళాకారులకి పెయిడ్ వసతి లేదు అన్నా సరే వాళ్ళు ఇదంతా ఉచితంగా చేయడానికి వాళ్ళ సొంత ఖర్చులతో ఇక్కడికి వచ్చారు. ఈ కళాకారులందరూ ఈ మాస్టర్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఎలా అయితే డెడికేషన్ కోరుకుంటాం అదే డెడికేషన్తో వాళ్ళు ఉన్నారు. సో మరొకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్తూ ఈ మాస్టర్ దగ్గర మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఇంకా చక్కగా వాళ్ళకి డాన్స్ నేర్పించి వాళ్ళ దేశ విదేశాల్లో అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి పేరెంట్స్ లో ఒకళ్ళు మాట్లాడాలి మీ పిల్లల గురించి, మీ గురువు గారి గురించి. నమస్తే అండి అందరికి. నాకు అంతగా మాట్లాడడం రాదు, ఏదైనా తప్పులుంటే మన్నించండి. గురువు గారు నాకు దాదాపుగా సంవత్సరంన్నర నుంచి తెలుసు. మా పాపకి డాన్స్ నేర్పిస్తున్నారు. మేము యాక్చువల్గా శ్రీకాకుళంలో ఉండేవాళ్ళం ఫస్ట్. అక్కడ సార్ దగ్గరికి రెగ్యులర్ క్లాసెస్ పంపేదాన్ని. మేము మా వారి జాబ్ రీత్యా వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోయాము. అయినా కానీ మా పాప, అమ్మ నేను గురువుగారి దగ్గర మాత్రమే నేర్చుకుంటాను అంటే ఆయన రిక్వెస్ట్ చేస్తే పాపం ఆయన నా రిక్వెస్ట్ కన్సిడర్ చేసి ఆయన అక్కడ ఎంఏ చేస్తున్నారు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలోని. అక్కడికి వచ్చినప్పుడల్లా పాపం ఆయనకి ఎంత కష్టమైనా మా పాప కోసం ఒక గంట కేటాయించి వస్తున్నారండి. నేను ఆయనకి దానికోసం జన్మలు రుణపడి ఉంటానండి. నా పాప ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉందంటే దానికి కారణం గురువుగారే. మమ్మల్ని తెలియని ప్రదేశాలకి తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కటి ఒక మంచి దేవాలయంలో చేయిస్తున్నారండి ఆయన. అక్కడ ఉన్న ఆ ఏమంటారు, ఆ దేవతల మొత్తం ఆ బ్లెస్సింగ్స్ అన్ని మా పిల్లల మీద పడి వాళ్ళు ఇలా తయారవుతున్నారండి. నిజంగా మాకు అలాంటి గురువు దొరకడం మా జన్మ సుకృతం అనుకుంటాం. మా పిల్లలు ఆయన దగ్గర చేరాక చాలా మారారండి. ఆ మార్పు మేము తల్లిదండ్రులుగా మేము చూస్తున్నాం. అంటే నేను మరొకలా చెప్పట్లేదు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి ఖచ్చితంగా. కానీ ఏదైనా పొరపాటైనా మా మాటైనా పక్కన పెడతారేమో గాని అమ్మ గురువుగారు చెప్పారు అంటే తూచా తప్పకుండా పాటిస్తారు. అది ఆయన ఇచ్చే డిసిప్లిన్ వాళ్ళకి. అయినా మా మాటైనా పక్కన పెడతారేమో గాని అమ్మ గురువుగారు చెప్పారు అంటే తూచా తప్పకుండా పాటిస్తారు. అది ఆయన ఇచ్చే డిసిప్లిన్ వాళ్ళకి. పిల్లలందరూ కూడా ఆయన నిజంగా ఇప్పుడు మేము రాకపోయినా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కాకపోతే ఆయనకి ఇబ్బంది అవుతుంది, ఇంతమంది పిల్లలకి మేకప్ అది ఇబ్బంది అవుతుందని మేము వస్తాం ప్రతిసారి కూడా. మా ఫ్యామిలీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉంటాం. మా అమ్మగారు మా నాన్నగారు కూడా ప్రతిసారి మాతో వస్తారు. నా ఫ్యామిలీలో అయితే ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటారు, నీ పిల్లకి నిజంగా అద్భుతమైన గురువు దొరికారు. దాని జన్మ ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అది. నా బిడ్డనే కాదండి, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ నా బిడ్డ లాంటి వారే. ప్రతి ఒక్కరు ఏదో జన్మలో అదృష్టం చేసుకున్నారు కాబట్టి లీలాకృష్ణ గారి దగ్గర చేరారండి. వాళ్ళు ఇంకా ఆయనకి ఇంకా మీలాంటి వాళ్ళు పెద్దల సపోర్ట్ ఉంటే ఆయన చాలా మంచి స్టేజ్కి వెళ్తారండి. మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గురువుగా ఆయన గురించి ఆయన చెప్పుకోకూడదు, పేరెంట్స్ చెప్తే అప్పుడు రియల్ గా మనకు అర్థం అవుతుంది ఆయన డెడికేషన్ కానీ ఎంత టైం పెడుతున్నారు. మరి ఖచ్చితంగా ఈ చిన్నారులందరూ కూడా ఏషియా దేశాలు అన్నింటిలో కూడా వీళ్ళు వెళ్తారని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆనంద బ్రహ్మ నుంచి పత్రిజీ మనకు ఎప్పుడు చెప్తారు, లక్ష్మి పార్వతి సరస్వతి. లక్ష్మీదేవి సంపద, పార్వతి అంటే ధ్యానం మరి ఆత్మజ్ఞానం, సరస్వతి అంటే చక్కని కళలు. ఎక్కడైతే సరస్వతీదేవి అంటే కళలు,
మరి పార్వతీదేవి అంటే ధ్యానం, ఈ రెండు ఉంటాయో అక్కడ సంపద సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి కళల ద్వారా ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ధ్యానంలో మనం ఆ తల్లిదండ్రుల్ని పిల్లల్ని మనం తీర్చిదిద్దితే మరి సంపద అంటే ఆనందం ఎప్పుడు కూడా ఉంటుంది. మరి 3 రకాల ఆనందాలకి నిలయమే ఆనంద బ్రహ్మ. మరి ఇంత చక్కని డాన్స్ టీం ఈరోజు ఉన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఉత్తరోత్తర కలిసి వర్క్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నా పిల్లలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది వీరి డాన్స్? గట్టిగా ఏంటంటే ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళందరూ కూడా చాలా అభివృద్ధి చెంది ఎన్నో, ఆయన అయితే కనుక లీలాకృష్ణ గారు దేశ విదేశాలలో ఆయన పెర్ఫార్మెన్స్ ని ఇచ్చి గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు. వారి శిష్యులు వీరు కూడా ఇంకా అద్భుతంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి వాటిల్లో కూడా వాళ్ళు కూడా ఇవన్నీ సంపాదించాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎంతో మంది వీళ్ళ యొక్క డాన్స్ ని అభినందిస్తూ ఎంతో మంది గిఫ్ట్లు కూడా ఇచ్చారు. వారి గురువు గారికి మనకు అందిస్తాం. శ్రీ గురుభ్యో నమః. ఈ అబ్బాయిని చూసేసరికి నాకు కన్నీళ్ళు ఆగలే. అంటే అంత చక్కనైన డాన్స్ చెప్పారు. నిజంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మనం చెప్పుకుంటామా? సర్వం గురువే అన్నమాట. ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇంతమందిని డాన్స్ నేర్పించి నిజంగా అసలు అద్భుతం అంటే మరి చెప్పలేనమాట. ఇటువంటి కళాకారులను మన లాంటి వాళ్ళని పోషించినప్పుడు మన భారతదేశంలో ఎంత గొప్ప చైతన్యం వస్తుందో చెప్పలేను. అంత చైతన్యం నేనే కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా, అలా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరున్నా సరే ఒక క్రమశిక్షణగా పిల్లలు బ్రతకాలి, పిల్లలు నేర్చుకోవాలి అంటే చక్కనైన గురువు మనకి దొరకడం చాలా అదృష్టం అమ్మా. మీకు మంచి గురువు దొరికాడు. మీ పిల్లలకి నిజంగా ఎంత అదృష్టవంతులో చెప్పలేను. నాకు ఒక కూతురు ఉండేది, నేర్పిద్దామని ఎంత తాపత్రయం పడానో కానీ నాకు అవ్వలే. నాకు ఎంత ఇష్టమో ఈ డాన్స్ అంటే చెప్పలేము. నిజంగా బంగారు తండ్రి, ఇటువంటి వాళ్ళని మనందరం కూడా మానసికంగా ఆర్థికంగా అందరం కూడా మనం సహాయం చేసినప్పుడు వీళ్ళు ఇంకా రాణిస్తారని నా యొక్క అభిప్రాయం అమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వాళ్ళకి ప్రోత్సహించండి. ఓకేనా బంగారు తల్లు? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ అందరి బ్లెస్సింగ్స్ రూపంలో మాకు దీవెనలు అందితే మేము ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్తామని పేరు పేరున అందరికీ నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాను. నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.